ఆలోచన చేస్తే 39వ వచనములో, మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మనము మన శత్రువుల చేతి నుండి ఏం చేయబడతామండి? విడిపించబడతాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం చేయబడతాం? విడిపించబడతాం. ప్రియులరా, ఈ దినమందు ఆలోచన చేస్తే శత్రువు సాతానుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా సాతానుడి చేతి నుండి మనం విడిపించబడతాం. అంతేకాదు, ఇంకా అనేక రకాలైనటువంటి శత్రువులు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అనారోగ్యం అనే శత్రువు, కొన్నిసార్లు ప్రియులరా వేదనలనే శత్రువు, కొన్నిసార్లు సమస్యలనే శత్రువు. ప్రియులరా, ఈ దినమందు సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ శత్రువుల చేతి నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రతి శత్రువు నీ ముందు ఓడిపోతుందండి. అది ఏ విధమైన శత్రువైనా, ఏ విధమైన కష్టమైనా, ఏ విధమైన సమస్య అయినా యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఉంటే ఏమండి, శత్రువు చేతిలో నుండి మనం ఏం చేయబడతాం? విడిపించబడతాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనలో భయమే లేదండి. దేవుడు అంటే ఏం లేదు? భయం లేదు. ప్రియులారా, అందరం భక్తి చేస్తున్నాం, కానీ దేవునికి ఏం చేయటం లేదు? భయపడటం లేదు. అందరం ఆరాధన చేస్తున్నాం, అందరము ప్రభుని స్తుతిస్తున్నాం, అందరము ప్రభుని మహిమపరుస్తున్నాం, భక్తి గలవారముగా జీవిస్తున్నాం, కానీ దేవుడు అంటే మనకి ఏముండట్లేదు? భయం ఉండటం లేదు. రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటే శత్రువు చేతిలో నుండి నువ్వేం చేయబడతావు? విడిపించబడతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖన భాగాలు చెప్తున్నాయి, చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? కోరిక నెరవేరుస్తాడటండి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన కోరిక ఏం చేయబడుతుంది? నెరవేర్చబడుతుంది. మనం ఏమైతే ప్రియులర కోరికని కలిగి ఉన్నామో, ఏమైతే తలస్తా ఉన్నామో, ఏమైతే చెయ్యాలని ఉద్దేశం కలిగి ఉన్నామో సమస్తమును దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన తలంపులన్నీ నెరవేర్చబడతాయి, మన ఉద్దేశములన్నీ సఫలమవుతాయి, మన ప్రయత్నములన్నీ సఫలమవుతాయి. మనం ఏమైతే ఏ విషయంలో అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో ఆ విషయంలో సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ఏం చేస్తాడో ముందుకు తీసుకుని వెళ్తాడండి. ఈ రోజున అపజయాలు మనకు ఎందుకు వస్తున్నాయంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకపోవడం వల్లనే. మన కోరిక ఎందుకు నెరవేర్చబడటం లేదు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకపోవడం వల్లనే. మన ఉద్దేశాలు, మన తలంపులు ఎందుకు మరి ప్రియులారా సక్సెస్ అవ్వటం లేదు అంటే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకపోవటం వలనే. దేవుని వాక్యం అంటుంది, చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రియులారా, అంతేకాదు, లేఖన భాగాలు చెప్తున్నాయి. మరొక మాటను కూడా మనం చూస్తే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. చదవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఎలా ఉంటాం? ధైర్యంగా ఉంటాం. దేనికి భయపడమండి, దేనికి దిగులు పడం, దేనికి చింతపడం, ఏ విషయంలో కూడా కంగారుపడం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రియులారు గమనించాలి, ఎలాంటి సమస్య మన మీదకి వచ్చినా, ఎలాంటి కష్టం మన మీదకి వచ్చినా మనం ధైర్యంగా దాన్ని ఏం చేయగలమండి? ఫేస్ చేయగలుగుతాం. అందుకే శక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ధైర్యంగా ఉంటారు. ఆ భక్తి
భక్తే వారికి ఏం పుట్టిస్తుందంట? ధైర్యం పుట్టిస్తుందటండి. మనం చేసే భక్తి మనల్ని ధైర్యంగా నిలబడుతుందంట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇందాక తిమోతి గారు సాక్ష్యం చెప్తున్నారు. ప్రియులారా, వారి తండ్రి గారి విషయంలో ప్రభు చేసినటువంటి ఉపకారమును బట్టి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నిజంగా చాలా ధైర్యంగా చెప్తున్నాడు ఆయన సాక్ష్యం, చాలా ధైర్యంగా చెప్తున్నాడు. ప్రియులారా, కారణం ఏంటి అంటే మన భక్తి మనకేం చేస్తుంది? ధైర్యం పుట్టిస్తుందండి, ధైర్యం పుట్టిస్తుంది. ఎలాంటి శోధన నీ మీదకి వచ్చినా నువ్వు ధైర్యంగా ఉంటావు. నిజానికి అసలు ప్రియులారా, విచిత్రం ఏంటి అంటే క్రైస్తవులకే భయం ఎక్కువటండి. ఎవరికి భయం ఎక్కువ? క్రైస్తవులకే భయం ఎక్కువట. ప్రియులారా, నిజానికి ఆలోచన చేస్తే ప్రతి చిన్న విషయాన్ని కూడా భయపడేది ఎవరంటే దేవుని బిడ్డలే ఎక్కువ భయపడతారటండి. దేవుని వాక్యం చెప్తుంది, ఆశ్చర్యకుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం భయపడవలసింది దేవునికే తప్ప సమస్యలకు మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. శోధనలకు ఏం చేయకూడదు? భయపడకూడదు. కష్టాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు? ఎంత మాత్రం కూడా భయపడకూడదు. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకంటే దేవుడు అటండి శోధన పెట్టిన పక్కనే దానికి పరిష్కారం కూడా ఏం చేస్తాడంట? పెడతాడట. శోధన పెట్టిన పక్కనే పరిష్కారం పెడతాడటండి. మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఆ పరిష్కారము మన కన్నులకి ఏమవుతుంది? ఖచ్చితంగా కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హాగరును మనం ఆలోచన చేస్తే, హాగరు తన కుమారుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అరణ్యంలో ఉన్నప్పుడు ప్రియులారా, ఆమెకు మంచినీళ్ళు లేవు, తన బిడ్డకు కూడా ఏమి లేవు, మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు లేకపోతే బిడ్డ ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు చూడలేక ఆమె ఏం చేసిందంటే దూరంగా వెళ్ళిపోయిందంటే, ఎందుకంటే బిడ్డ ఏడుపు ఏ తల్లి తండ్రి కూడా ఏం చేయలేరు, వెళ్ళారండి. చూడండి, మనం బిడ్డ దగ్గినా కూడా మనం ఏం చేయలేం. మన యొక్క చెవులకి వినసంపుగా ఉండదు వాడి దగ్గర, ఎందుకంటే వాడి మీద ఉన్న ప్రేమ. అలాంటిది ఏడుస్తుంటే ఏ తల్లి కూడా ఏం చేయలేదండి, తట్టుకోలేక ఏం చేసిందంటే చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ ఏడుపు వినబడనంత దూరం ప్రియులారా అక్కడ ఏడుస్తుంది. ఈమె ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ బిడ్డ ప్రార్థన దేవుడు ఏం చేశాడు? విన్నాడు. విన్నప్పుడంట ఆమె కన్నులు తెరవబడ్డాయటండి. ఏం చేయబడ్డాయి? కన్నులు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయండి. కన్నులు తెరవబడగానే అక్కడే ఉందంట నీటి ఊట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, మనకు కూడా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం ఎక్కడ ఉంటుందండి? పక్కనే ఉంటుంది. మనం ఏం చేయమంటే ప్రభుని అడగం గనక మన కన్నులు ఏమవ్వంటే తెరవబడలేదు గనక ఆ పరిష్కారం కొరకు ఏం చేస్తూ ఉంటాం? మనం వెతుకుతానే ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేనికి భయపడవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోకైనా మీరు వెళ్ళిపోగలుగుతారు. ఎలాంటి పరిస్థితులనైనా మీరు జయించగలుగుతారు. ఎలాంటి కష్టాలనైనా మీరు ఓర్చుకోగలుగుతారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ భక్తి మీకు ధైర్యం పుట్టిస్తుంది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. ఇప్పుడు ప్రియులారా, అసలు మనం భయభక్తులు కలిగి ఉన్నామా? ఉన్నామా? ఎంతమంది ప్రియులారు ఇక్కడ చెప్పగలరు, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానండి అని ఎంతమంది చెప్పగలరు? చెప్పేకెత్తండి. ఏమనుకోకండి, పర్వాలేదు. నేను ఇండియాయే, మీరు కూడా ఇండియాయే. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. కాబట్టి ఇబ్బంది లేదు. మనం ఉన్నది దుబాయ్ తప్ప మనము ఏమండి ప్రియులారా, మీరు ఇండియన్సే, నేను ఇండియన్సే. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎంతమంది భయభక్తులు గలవారిగా ఉన్నారని మీకు నమ్మకం ఉంది? చెప్పేకెత్తండి. ఎంతమందికి ఉంది? ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అంటే దేవుని పట్ల ఎవరికి భయం లేదా? భయం లేకుండానే ప్రార్థనకు వచ్చేస్తున్నారా? భక్తి లేకుండానే ప్రార్థనకు వచ్చేస్తున్నారా? ఏమండి, కాదు కదా. భయముతో భక్తితో మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరానికి వస్తున్నాం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు అసలు యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగుంటారు? అసలు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అనేది మనకి లేఖన భాగాలు చెప్తాయి ఖచ్చితంగా. చాలా సందర్భాల్లో మనమే ఏం చేస్తామంటే జడ్జ్ చేసుకుంటూ ఉంటాం. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. చాలాసార్లు మనం అనుకుంటాం నేను చాలా విశ్వాసంగా ఉన్నాను. చాలాసార్లు మనం అనుకుంటాం నేను దేవునికి ఇష్టమైన బిడ్డను అని. కానీ ప్రియులారా, ఈ రోజున నువ్వు అనుకునే ఒపీనియన్ కాదు,
నీకు ఏమండి తీర్పు తీర్చవలసింది దేవుని వాక్యమే. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నిన్ను గురించి సాక్ష్యం చెప్పవలసినది దేవుని వాక్యమే. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా అనేది దేవుని వాక్యమే మనకు తెలియజేస్తుందండి. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం హల్లెలూయా. చూడండి, దేవుని యందు భయభక్తులు గలవారు ఎలాగుంటారో లేఖన భాగాలు చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆ మాటను చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏం విసర్జించాడంట? ఏం కలిగి ఉండడం వలన? భయభక్తులు కలిగి ఉండడం వలన ఏం విసర్జించాడండి? చెడుతనం విసర్జించాడు. అంతేకాదు, ఆయన గురించి ఇంకొక మాట కూడా మనం చూస్తే 1వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం ఏమండి? అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించినవాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏం విసర్జించాడంట? ఏం కలిగి ఉండడం వలన? భయభక్తులు కలిగి ఉండడం వలన. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అంతేకాదు, ఇంకొక మాట కూడా చదివితే 2వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి చదవండి. అది యోబు గ్రంథము. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏం కలిగి ఉండడం వలన? భయభక్తులు కలిగి ఉండడం వలన దేన్ని విసర్జించాడంట? చెడుతనమును విసర్జించాడంట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనం మొట్టమొదట చేసే పని ఏంటంటే చెడుతనాన్ని ఏం చేస్తాం? విసర్జిస్తామండి. ఏం చేస్తాం? చెడుతనాన్ని విసర్జిస్తాం. యెహోవా యందు భయభక్తులు గనక మనకుంటే, నిజంగా భయభక్తులు కలిగినటువంటి విశ్వాసిగా మనం ఉంటే, నిజముగా భయభక్తులు కలిగిన జీవితం మనకుంటే, మొట్టమొదట మనం విసర్జించేది ఏంటి చెప్పండి? చెడుతనాన్ని విసర్జిస్తామట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. యోబు వంటి వాడు ఇంకొకడు ఎవ్వరు కూడా సేవ చేసిన వారందరిలోకి కూడా ఘనమైన సేవకుడు, గొప్ప సేవకుడు ఎవరైనా ఉన్నారంటే అది యోబేనంట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎందుకు ఇంత మంచి సాక్ష్యం పొందుకున్నాడు అంటే ఆయన తన ప్రతి పాపమును గురించి ఏం చేశాడంటే ఆయన కడుక్కున్నాడటండి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏం చేశాడు? తన ప్రతి పాపాన్ని కడుక్కున్నాడంట. ఒకవేళ తను ఏదైనా పాపం చేస్తాడేమో, నోటి ద్వారా కానీ ప్రియుల క్రియ ద్వారా కానీ ఏదైనా పాపం చేస్తాడేమో, తన భార్య ఏదైనా పాపం చేస్తుందేమో, తన పిల్లలు ఏదైనా పాపం చేస్తారేమో, ఉదయకాలమందే లేచేవాడటండి అందరికంటే ముందుగా. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. లేచి శ్రేష్టమైన మందలోని ఒక గొర్రెను తీసుకొని వచ్చి యెహోవాకి ఏం చేసేవాడంట? బలిగా అర్పించేవాడట. ఎందుకు? పాపములను కడుక్కున్నాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఈ రోజున యెహోవా యందు భయభక్తులు గలవారమైతే మనము ప్రతి దినము ఏం చేస్తాం? మన పాపములను ఒప్పుకుంటాం, మన దోషములను ఒప్పుకుంటాం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రియులారా, చెడుతనము మన దగ్గర ఉండకుండా ఏం చేస్తాం? మనం చాలా జాగ్రత్త పడతాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన యోబు చెడుతనాన్ని ఏం చేశాడంటే విసర్జించాడంట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రియులారా, మనం నిజంగా భయభక్తులు గలవారమైతే ఏం చేస్తాం? చెడుతనాన్ని విసర్జిస్తాం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రియులారా, చెడుతనం గురించి ఆలోచన చేస్తాం. ఒకవేళ నాకు ఏదైనా మలినం అంటుకుంటుందేమో, ఒకవేళ ఏదైనా పాపం అంటుకుంటుందేమో, ఒకవేళ ఏదైనా నా నోటితో నేను పాపం చేస్తున్నానేమో, లేకపోతే నా చెవులతో నేను ఏదైనా పాపం చేస్తున్నానేమో, ప్రియులారా దానిని కడుగుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు దేవుని బిడ్డలుగా మనందరికీ ఉండవలసిన జాగ్రత్త ఏంటి అంటే ప్రతి దినము మనల్ని మనం ఏం చేయాలంటండి? కడుక్కోవాలట. ప్రతిరోజు కడుక్కోవాలండి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రతిరోజు కడుక్కోవాలి.
ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు, ప్రతి దినము మీరు శుద్ధులుగా చేసుకోవాలి. ఇప్పుడు ప్రియులారా, నువ్వు నిజంగా భయభక్తులు గలవాడవైతే నువ్వేం చేస్తావు? శుద్ధునిగా చేసుకుంటావు. అంతేకాదు, ఇక రెండవది దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం చేశాడంట? యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండడం వలన తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడు? ఒక వాడ సిద్ధం చేశాడటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరి కొరకు? తన ఇంటి వారి కొరకు. ఎవరి కొరకు? తన ఇంటి వారి కొరకు. మనం యెహోవా యందు భయభక్తులు గలవారమైతే మనం చేసే రెండో కార్యం ఏంటో తెలుసా? మన ఇంటి వారిని రక్షించుకుంటాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరిని రక్షించుకుంటాం? మన ఇంటి వారిని రక్షించుకుంటామండి. ఈ రోజున ఇక్కడ స్త్రీలుగా మీరు అందరూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ మీ కుటుంబంలో మీ యజమానుడి స్థితి ఏంటో నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? ఆలోచించాలి. నీ పిల్లల స్థితి ఏంటో నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవడైనాను స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని రక్షించుకోకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడంటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరికంట చెడ్డవాడు? ఎవరిని రక్షించుకోపోతే? ఇంటి వారిని రక్షించుకోకపోతే, స్వజనాన్ని రక్షించుకోకపోతే, నీ భర్తను నువ్వు రక్షించుకోకపోతే, నీ పిల్లల్ని నువ్వు రక్షించుకోకపోతే, నీ కుటుంబాన్ని కనుక దేవుని యొద్దకు నువ్వు నడిపించలేకపోతే అవిశ్వాసి కంటే కూడా మనం చెడ్డవాళ్ళం అంటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి వారిలో కుటుంబముగా మేము రక్షించబడ్డామండి అన్నవారు చేయి పైకెత్తండి ఒకసారి. ఎంతమంది ఉన్నారు? దేవుడు మిమ్మల్ని తప్పక దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, మన కుటుంబంలోనండి మనమొక్కళ్ళనే రక్షణ పొందితే, మనమొక్కళ్ళమే దేవుణ్ణి ఆరాధన చేస్తే, మనమొక్కళ్ళమే ప్రభుని స్తుతిస్తే సగమే ఆరాధించినట్టు. ఎంత ఆరాధించినట్టు? సగమే. ఎందుకంటే భర్త సగం, భార్య సగం. కుటుంబం అంటే భర్త సగం, భార్య సగం. ఇప్పుడు ప్రియులారా, మీరు దంపతులుగా దేవుని ఆరాధన చేస్తేనే, కుటుంబముగా ప్రభుని ఆరాధన చేస్తేనే ప్రియులారా మీరు తప్పక యెహోవా యందు భయభక్తులు గలవారిగా ఉంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, మీ పవిత్ర ప్రవర్తనను బట్టి మీ భర్తలను ఏం చేయొచ్చు? రాబట్టవచ్చు. ఏం చేయొచ్చు? రాబట్టవచ్చు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే మీరు చేసే ప్రార్థన, మీరు చేసే ఏమంటే ప్రియులారా దేవుని కొరకు చేసే త్యాగము ప్రియులారా వారు చూసంటండి, మిమ్మల్ని చూసి ఏం చేయాలి? వాళ్ళు మారిపోవాలటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు చేసే రెండో పని ఏంటో తెలుసా? తన ఇంటి వారిని ఏం చేస్తాడు? రక్షించుకుంటాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడ సిద్ధం చేశాడు. ఏం చేశాడు? వాడ సిద్ధం చేశాడండి. వాడ కట్టడం అంటే మామూలు విషయమా? ప్రియులారా, పైగా ఎక్కడ కడుతున్నాడు ఈయన? వాడ కొండ పైన కడుతున్నాడు అండి. ఎక్కడ కడుతున్నాడు? కొండ పైన కడుతున్నాడు. నిజంగా ప్రియులారా, మామూలుగా ఆలోచన చేస్తే అసలు ఎవరైనా బుర్రన్నవాడు వాడ కొండ పైన కడతాడా? కొండపైన ఎవడైనా కడతాడండి? ఎక్కడ సిద్ధం చేస్తాడు? పడవ ఎక్కడ సిద్ధం చేస్తాడు? గోదావరి ఒడ్డుని కానీ, సముద్రపు ఒడ్డును కానీ ఏం చేయాలి? పడవ సిద్ధం చేయాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కానీ ఈయన ఎక్కడ కడుతున్నాడు? కొండ మీద కడుతున్నాడండి. కొండ మీద కడుతున్నాడు. పోనీ లేఖన భాగాలు చెప్తున్నాయి ప్రియులారా, ఆ వర్షమును ఎప్పుడు కూడా ఏమండి నోవాహు చూడలేదంటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వర్షాన్ని ఏం చేయలేదు నోవాహు? చూడలేదంట. ఎందుకంటే అంతకుముందు ఆ జలప్రళయం వచ్చే వరకు కూడా వర్షం లేదు భూమి మీద. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడైనా వర్షం వస్తే ఎలా వచ్చిందంటే ఏమండి, ఆ యొక్క భూమి నుండి ఆవిరి బయటకు వచ్చేదటండి. ఏం చేసేది? భూమి నుండి ఏం చేసేది? ఆవిరి బయటకు వచ్చి నేలంతా తడిపేది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
కానీ ప్రియులారా గమనించాలి, అప్పటి వరకు వర్షాన్ని చూడలేదు. అప్పటికే వరకు వర్షం వస్తే ఇలా ఉంటుందన్న సంగతి ఏమంటే ప్రియులారా నోవాహుకు తెలియదు. అయినను దేవుని చేత హెచ్చరించబడినటువంటి నోవాహు ప్రియులారా గమనించాలి, ఆ వాడను ఏం చేశాడంటే అండి, ఇంటి వారి రక్షణ కొరకు సిద్ధం చేశాడంట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే, ఇంటి వారిని రక్షించుకోవడం అంటే మాటలేం కాదు, వాడ కట్టినంత పెద్ద పని అండి. వాడ కట్టినంత పెద్ద పని. వాడ కట్టడం అంటే మాటలేం కాదు. ప్రియులారు గమనించాలి, అదేమీ ఈజీ పని ఏం కాదండి. ప్రియులారు గమనించాలి, నోవాహు విషయానికి వస్తే ప్రియులారు గమనించాలి, ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు ఒక పక్కన ఏం చేస్తున్నాడు, వాడను సిద్ధం చేస్తున్నాడండి. సిద్ధం చేస్తున్నాడు. ఎత్తైన ప్రదేశానికి ఏదైనా మోసుకెళ్ళాలంటే ఎలా ఉంటుందండి, చాలా కష్టం కదా. ప్రియులారా ఎంత కష్టపడ్డాడో చూడండి ఇంటిని రక్షించుకోవడం కోసం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రియులారా తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడంటే ఒక వాడ సిద్ధం చేశాడట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏం సిద్ధం చేశాడు, వాడ సిద్ధం చేశాడు. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు చెడుతనాన్ని ఏం చేశాడు, విసర్జించాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏం చేశాడు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడ సిద్ధం చేశాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖన భాగాలు చెప్తున్నాయి, చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదవండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. 2వ రాజులు 4వ అధ్యాయము 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎలాంటి వాడంట, వస్తూ పోచున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు అంట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇప్పుడు అతడు భక్తి గల దైవజనుడు కనుక ఏమండి ప్రియులారా, ఈమె ఏం చేస్తుంది, ఇంట చేర్చుకుంటుందండి. ఏం చేస్తుంది, ఇంట చేర్చుకుంటుంది. ఈరోజు ఆలోచన చేస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ప్రియులారా దేవుని సేవకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారటండి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్దా హల్లెలూయా. ఎవరి విషయంలో, దేవుని యొక్క సేవకుల విషయంలో ప్రియులారా, అంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏ విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, వారిని గౌరవించే విషయంలో ప్రియులారా, వారిని ఘనపరిచే విషయంలో. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, ఘనపరచుట. ఎందుకు దేవుని సేవకుడిని ఘనపరచాలి అంటే ప్రియులారా, దేవుని సేవకుడిని ఘనపరిస్తేనే నీవు దేవుణ్ణి ఘనపరిచినట్టు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎందుకంటే దేవుని సేవకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, దేవుని ద్వారా నియమితుడై వచ్చాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎవరి ద్వారా వచ్చాడు, దేవుని ద్వారా నియమితుడయ్యాడండి. ఈ లోకంలో చాలా ఉద్యోగాలు ఉంటాయి ప్రియులారా, అవన్నీ ఎవరిస్తారు మనకి, మనుషులే ఇస్తారు. ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్గా రావచ్చు. కానీ దేవుని సేవ అనేది దేవుని యొక్క చిత్తం లేకుండా ఎవ్వరూ చేయలేరు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఈరోజు నా సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఏమండి సేవకుల విషయంలో జాగ్రత్తగా ఉంటారంట. ఆతిథ్యం ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. ప్రియులారా, ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ప్రధానంగా మరి సావిత్రి గారు, అలాగే సాగరు, అలాగే ప్రియులారా ఇందిర గారు, అంతేకాదు ప్రియులారా మరి శోభన్ బాబు గారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. వారు మరి నన్ను వారి ఇంట చేర్చుకొని ప్రైజ్ గాడ్ హల్లెలూయా ఈరోజు ఇలాగున వాక్యం అందించడానికి వారు అవకాశం కల్పించారు. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం హల్లెలూయా. 2 చేతుల ఆకాశం చాపి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారు దేవుని సేవకుల విషయంలో, ఆతిథ్యము చేసే విషయంలో ఎలా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారండి. చాలా జాగ్రత్త, మంచి ఆతిథ్యం చేస్తారు. ఎందుకంటే ఆతిథ్యం అనేది భక్తిలో భాగం అండి. ఆతిథ్యం ఇవ్వడం అనేది ఏంటి, భక్తిలో భాగం అండి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అబ్రహాము ఆతిథ్యం చేశాడు. అబ్రహాము ఏం చేశాడు, ఆతిథ్యం చేశాడు. లోతు కూడా ఏం చేశాడు, ఆతిథ్యం చేశాడు. అబ్రహాము చేశాడు,
లోతు కూడా చేశాడు ప్రియులారా. కానీ అబ్రహాము చేసిన ఆతిథ్యానికి లోతు చేసిన ఆతిథ్యానికి చిన్న వ్యత్యాసం మీకు చెప్తాను చూడండి ప్రియులారా. అబ్రహాము ఏం చేశాడంటే చెయ్యి కడుక్కోవడానికి నీళ్లు పట్టుకొని వచ్చి ఇచ్చాడట, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. కానీ లోతు ఏం చేశాడో తెలుసా? అక్కడ నీళ్లున్నాయి, మీరు వెళ్ళి కడుక్కోండి అన్నాడంట, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అందుకే అబ్రహాం ఆశీర్వాదం తరతరాలు పెరుగుతూ వచ్చిందండి, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏమంటే లోతు ఆశీర్వాదం రోజు రోజుకి ఏమైపోతా వచ్చింది? తరిగిపోతా వచ్చింది. పతనం అయిపోయాడు, తన బ్లెస్సింగ్లో అంతా కోల్పోతానే వచ్చాడు. కారణం ఏంటి అంటే ఆ ప్రత్యేకత తనలో కనబడలేదండి, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, భయభక్తులు కలిగిన వారు దేవుని సేవకులను ఎంట చేర్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారటండి. మంచి ఆతిథ్యం చేసేవారిగా ఉంటారండి. ఇది భక్తిలో ఒక భాగం అండి, భక్తిలో ఇది ఒక భాగం, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు ఇంకా చూస్తే మరొక మాటను కూడా మనం చూస్తే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అంటే భయభక్తులు గలవాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడండి. ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు భయభక్తులు గలవాడు. ప్రియులారా, ధర్మకార్యాలు చేస్తూ ప్రార్థన చేశాడంట. ఎవరు? కొర్నేలి, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ప్రార్థన గలవాడిగా ఉంటాడు, ప్రార్థన చేసేవాడిగా ఉంటాడు. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటంటే ప్రార్థనేనండి. ఈ రోజున బిజీ లైఫ్ కదండి, అందరికీ ఏంటి బిజీ లైఫ్. పైగా మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటే ఇంకా బిజీగా ఉంటాం, అవును కదండి. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి చాలా బిజీగా ఉంటాం, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాం కదా, ఎందుకు వచ్చాం? ఏదో చేయాలి మన కుటుంబానికి, లేకపోతే మన పిల్లలకి, మనకి కావాల్సినటువంటి వారికి ఏదో చేయాలి, ఏదో చెందాలని అనుకుంటాం. కానీ ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థన చేస్తే నీ పనులన్నీ ఈజీ అయిపోతాయండి, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏమైపోతాయి? నీ పనులన్నీ ఈజీ అయిపోతాయండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమయం కేటాయించడం ప్రారంభిస్తావో, ప్రార్థించడానికి సమయాన్ని కేటాయిస్తావో, నీ పనులన్నీ ఆటోమేటిక్గా ఏమైపోతూ ఉంటాయి? అయిపోతూ ఉంటాయి. చాలామందికి తెలియక ఏం చేస్తారంటే పనుల్లోనే కొట్టుమిట్లు ఆడిపోతూ ఉంటారండి. దేంట్లోనే? పనుల్లోనే కొట్టుమిట్లు ఆడిపోతూ ఉంటారు. నేను అది చేసేయాలి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వెంటనే ఇది చేయాలనేసి మనం తపన పడిపోతూ ఉంటాం. ఏమైపోతా ఉంటే ఇంకా నలిగిపోతాం, ఇంకా టెన్షన్కి మనం గురైపోతూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ప్రార్థన చేసి బయలుదేరు, నీ పనులన్నీ ఏమైపోతాయి? ఈజీగా అయిపోతాయండి. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రియులారా, నేను సేవ ప్రారంభించిన కొత్తలో ప్రియులారా, సేవలో అన్నీ కూడా నేనే చూసుకోవాలి కదండి. పాస్టర్ గారు అంటే ఇండియాలో పాస్టర్ గారి పరిస్థితి అంటే పాస్టర్ గారే చూసుకోవాలి, ఆయనే మొయ్యాలి కదా అన్నీ. ప్రియులారా, అన్నీ కూడా ఏం చేసేవాళ్ళం అంటే నేనే చూసుకునేవాడిని. మైక్ షెట్టు అన్నీ పురమాయించుకునేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. ఇంతలోపల ప్రియులారా, మందిరం ఉండేది కాదు. ఏమంటే బయట ఎక్కడో ఒక షెడ్ ఎవరిదో అడిగి ఆ షెడ్లో అరుగు మీద ఈ ప్రార్థన పెడతా ఉన్నటువంటి సమయంలో బయట టెంట్ వేసి అన్ని ఉపవాస కూటాలకు రెడీ చేసుకునేటప్పటికి వర్షం వచ్చేసేది. వర్షం వచ్చేసేది. ఒక రోజు అయితే మా సాగర్ కూడా ఉన్నాడు, అప్పుడు చాలా మాకు పరిచర్యలో చాలా సహాయం చేసేవాడండి. సాగర్ ఒక పక్కన టెంట్ కర్ర, నేను ఒక పక్కన టెంట్ కర్ర, ఇంకా ఇద్దరు పిల్లలు, నలుగురు 4 టెంట్ కర్రలు పట్టుకుని ప్రియులారా ఎగిరిపోకుండా ఏం చేసాం తెలుసా? జాగ్రత్తగా పట్టుకునండి, అవి కదలకుండా చూసాం అయినా ఆపలేకపోయాం. టెంట్ ఏం చేసింది? ఎగిరిపోయింది, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇక చూడండి, మనసు ఎలా ఉంటుందో, చాలా బాధగా ఉంటుంది కదా. ఏంటి ఇలా జరుగుతుంది, అసలు ఏంటి ఇలా అయిపోతుంది? ప్రియులారా గమనించాలి, అది మొదలుకొని ప్రార్థన మీద ఆధారపడడం నేర్చుకున్నాం, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, దేవుని సేవకుడిగా నేను ఏం చేయక్కర్లేదు. ఏమండి, అన్ని సంఘబిడ్డలు ఏం చేస్తారు? అరేంజ్ చేస్తారు. నేను వస్తున్నానని చెప్తే చాలు, ప్రియులారా గమనించాలి, ఆ సంఘ పెద్దలు రెడీగా ఉంటారు, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నేను అలా కారు దిగగానే ప్రియులారా గమనించాలి, సంఘ పెద్దలు వస్తారు, నా బ్యాగ్ తీసుకుంటారు. ప్రియులారా ఎంతో ప్రేమగా ఏమండి లోపలికి తీసుకెళ్తారు, రిసీవ్ చేసుకుంటారు. ప్రియులారా ఎంతో చక్కగా ప్రేమించడం ప్రారంభించారు, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అప్పుడు అర్థమైంది, ప్రార్థన లేకుండా మనం ఏమైనా చేస్తే ఏమైపోతాం? నలిగిపోతాం తప్ప ఏమి సక్సెస్ ఉండదండి.
కానీ నువ్వు ఎప్పుడైతే ప్రేయర్ చేస్తావో, ప్రేయర్ఫుల్గా నీ పనులు ప్రారంభిస్తావో ప్రియులారా అన్నీ ఈజీ అయిపోతాయండి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నీ ఉద్యోగం ఈజీ అయిపోద్ది ప్రియులారా, నువ్వు చేసే పని ఈజీ అయిపోద్ది, నీ ఆరోగ్యం ఏమంటే తప్పక నీకు సహకరిస్తుంది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి దాంట్లో కూడా నువ్వు సక్సెస్ అవుతావు. నీ కష్టము తక్కువ, నీకు ప్రతిఫలం ఎక్కువ అవడాన్ని నువ్వు చూస్తావు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాల్లో కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువ అండి. ఇది కూడా శాపమే తెలుసా? ఇది కూడా ఏంటో తెలుసా అండి? శాపమే. నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం రాకపోవడం ఏమంటే ప్రియులారా దేవుని యొక్క కోపం అంట, దేవుని యొక్క శాపం అంట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రియులారా నువ్వు కష్టపడిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం రావడం దేవుని యొక్క ఆశీర్వాదము. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి కొర్నేలి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడంటే అండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనం అనుకుంటాం కదా, మనం చిన్న ఉద్యోగమే చేస్తున్నాం కదా, మరి దావీదుకి ఏం పని లేదా? ఏం పని లేదండి. ప్రైమ్ మినిస్టర్కి పని ఏమి ఉండదా? ఉంటుందా? చాలా ఎక్కువ ఉంటుంది కదండి, మనకంటే ఎక్కువ ఉంటుంది పని ప్రైమ్ మినిస్టర్కి. ప్రియులారా అంటే రాజు అయిన దావీదు ప్రైజ్ గాడ్ హల్లెలూయా 7 సార్లు ప్రార్థన చేశాడంట రోజుకి. ఎందుకు చేశాడు అంటే ప్రియులారా ఆయన ప్రార్థన చేస్తున్నాడనగా దేశమంతా చక్కగా మారిపోయింది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఆయనకి సహకారులు ఏం చేశారంట? ఎదురొచ్చేసారట అండి. సహకరించేవారు ఎదురొచ్చేసారట, సాయం చేసేవారు వచ్చేసారట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవునితో గడపడం ప్రారంభించాడు. ఇప్పుడు అందరూ వారి వారి పనుల్లో నిమగ్నమై దేశ రక్షణ కొరకు వారి పనులు వారు సమర్థంగా చేయడం మనం చూస్తున్నాం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. ఎంతమంది రోజు ప్రార్థన చేస్తున్నారు? చేయి పైకి ఎత్తండి. ఎంతమంది చేస్తున్నారు? ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తానండి, ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళండి అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగా కామెన్. హల్లెలూయా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, అంతేకాదు దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక మాటను కూడా మనం చదువుకుంటే ప్రియులారా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదవండి. సామెతల గ్రంథం 14:2. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలా ఉంటాడు? యథార్థంగా ప్రవర్తిస్తాడటండి. ఎలా ప్రవర్తిస్తాడు? యథార్థంగా ఉంటాడండి. అన్నిటిలో కూడా యథార్థంగా ఉంటాడు. ప్రియులారా చిన్న దాంట్లో కూడా ఎలా ఉంటాడు? యథార్థంగా ఉంటాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి ప్రియులారా యథార్థత లేకపోవడం అంటే ప్రియులారా మన యొక్క జీవితాన్ని బహిర్గతంగా ఉంచుకోలేకపోవడం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. మనం చేసే పనిని ప్రియులారా యథార్థంగా చేయలేకపోవడం, మనం చేసేదాన్ని నమ్మకంగా ఉండలేకపోవడం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఒకనికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఇంకొకరికి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఇంకొకరికి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వాడి దగ్గరికి ప్రభు వెళితే ఆయన అన్నాడంట, నేను 5కి 5 ఎన్ని చేశాను? 10 చేశాను. మంచి నమ్మకమైన దాసుడా అన్నాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. 2 తలాంతులు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, 2కు 2 నేను ఎన్ని చేశాను? 4 చేశాను. 1 తలాంతు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్తే ప్రియులారా గమనించాలి, ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే ఎక్స్ట్రా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడడం మొదలుపెట్టాడు అంటే ఎప్పుడు మీరు గమనించాలి, యథార్థంగా ఉన్నవాడు తక్కువ మాట్లాడతాడు. ఏమంటే ఏం చేస్తాడు? యథార్థంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? తక్కువ మాట్లాడతాడు. ప్రియులారా ఇప్పుడు ఆ 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా ఆలోచన చేస్తే, ఇదిగో నువ్వు మరలా వస్తావని తెలుసు, ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు? నువ్వు లెక్క ఖచ్చితంగా అడుగుతావు. ఎందుకంటే నీకు లెక్కలు ఎక్కువ. నువ్వు ప్రియులారా జాగ్రత్త పరుడు, లేకపోతే నువ్వు పిసినారువి, లేకపోతే ఇంకొకటి అని చెప్పి ఏం చేయడం మొదలుపెట్టాడు? మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు నిజానికి దేవుడు ప్రేమమయుడు కదండి. నేనైతే అనుకుంటాను, పోన్లే వాడి దగ్గర 5 ఉన్నాయి, వీడి దగ్గర 2 ఉన్నాయి, ఆడి దగ్గర 5 5 10 అయినాయి, 2కి 2 4 అయినాయి, ఇప్పుడు వీడి దగ్గర 1 కదండి ఉంది. దేవుడు ప్రేమమయుడు కదా, ఆ 1 వాడికి ఇచ్చేయాలి కదండి. పోన్లే ఏదోటి చేసుకోరా, వచ్చే సంవత్సరం అయినా దాన్ని నువ్వేం చేయాలి? అభివృద్ధి చేసుకుంటావని అనుకోవాలి కదా. నిజంగా దేవుడు అదే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు. కానీ ప్రియులారా వాడు మాట్లాడిన ఎక్స్ట్రా వల్ల ఏం చేశాడు తెలుసా? చివరికి నన్నే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు కోచింగ్ చేస్తున్నావు. నన్నే ఏం చేస్తున్నావు? నువ్వు
నన్నే కోచింగ్ చేస్తాను, నాకే పేర్లు పెడుతున్నావు, నా మీద తిరుగుబాటు చేస్తున్నావు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఈ తలాంతు తీసి ఎవరికి ఇచ్చేయాలి? 10 తలాంతులు గల వాడికి ఇచ్చేయండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ కూడా నాకు ఒక డౌట్ అండి. ఏంటి డౌట్ అంటే, ఇప్పుడు నిజంగా 5 తలాంతులు గల వాడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి కదా. వీడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రియులారా, ఈ తలాంతు తీసి ఈ 4 ఉన్న వాడికి ఇస్తే 5 అవుతాయి కదా. ఏమన్నా 5 అవుతాయి కదా. కానీ ప్రియులారా ఎవరికి ఇచ్చాడు? 11 తలాంతులు ఇచ్చేశాడు. 10కి 1 కలిపితే 11 అయిపోయాయి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రియులారా, కారణం ఏంటి అంటే అతడు యథార్థంగా పనిచేస్తున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎలా పనిచేస్తున్నాడు? యథార్థంగా పనిచేస్తున్నాడు అండి. నువ్వు కూడా యథార్థంగా పనిచేస్తే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ మాట యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ హృదయం యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీలోని యథార్థతని ప్రభు చూస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, యథార్థంగా ఉంటాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎలా ఉంటాడండి? యథార్థంగా ఉంటాడు. యథార్థంగా ఉంటాడు. అంతేకాదు, లేఖన భాగాలు చెప్తున్నాయి. మరొక మాటను కూడా మనం చూసుకుంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏం కలిగిన వాడంట యోసేపు? దేవుని యందు భయం కలిగిన వాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా గమనించాలి, అన్నలు ఈయనకి ఏం చేశారు? కీడు చేశారా లేదండి? కీడు చేశారా లేదా? నిజంగా సొంత రక్తంలో పుట్టినటువంటి తమ్ముడిని తీసుకెళ్ళి అమ్మేశారంటే కీడు చేసినట్టే కదా. ఏమన్నా కీడు చేసినట్టే కదా. ఇప్పుడు ప్రియులారా, కీడు చేసిన వారు ఎవరి చేతికి దొరికారు? యోసేపు చేతికి దొరికారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు నిజానికి మనమైతే మనకెవరైనా నష్టం కలిగిస్తే, ఇప్పుడు వాడు మన చేతికి దొరికితే మనం ఏం చేస్తాం? రెట్టింపు నష్టం కలిగిస్తాం. అవును కదండి. రెట్టింపు నష్టం కలిగిస్తాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, రెట్టింపు నష్టాన్ని కలిగిస్తాం. కానీ ప్రియులారా, ఇక్కడ యోసేపు ఏం చేశాడంటే, యెహోవాకు భయపడువాడిగా ఉన్నాడు కనుక ఇప్పుడు అన్నలు తీసుకొచ్చినటువంటి ఆ సొమ్ము కూడా ఏం చేశాడంట? దాంట్లో పెట్టేశాడండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అంటే కీడు చేసిన అన్నలకు యోసేపు ఏం చేశాడు? మేలు చేశాడండి. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే కీడు చేసిన వారికి కూడా మనం ఏం చేస్తాం? మేలు చేస్తామండి. అంతే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కీడు చేసిన వారికి కూడా ఏం చేస్తాం? మేలు చేస్తామండి. అందుకే దేవుని వాక్యం అంటది కదా, మనం ఎప్పుడు మంచే విత్తాలటండి. ఏం విత్తాలి? మంచి విత్తాలండి. మంచి విత్తితే ఆ మంచి అనే పంటనే కోసుకుంటామండి. మనం చెడు విత్తితే చెడునే కోసుకుంటామండి అండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఉంటుంది కదా, మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతా వచనమే మీ నోట మీరు ఏం చేయాలి? పలకాలి. అంటే కీడు చేయడం అంటే సర్వసాధారణంగా ఏ మనిషి అయినా సరే, ఏమంటే ప్రియుల, క్రియ రూపంలో చేసే కీడు కంటే కూడా మాట రూపంలో చేసే కీడు ఎక్కువ ఉంటుందండి. మాట రూపంలో చేసే కీడు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి తిమోతి గారు నాకు ఏదైనా నష్టం కలిగించారనుకోండి, ఆయన నాకు వెంటనే దొరకడు. ఈ లోపు నేను దేంతో చేస్తాను? ఆయనకి నోటితో చేయడం ప్రారంభిస్తాను. తిమోతి గారు అలాంటి ఆయన, ఇలాంటి ఆయన, అలా చేశాడు, ఇలా చేశాడు, అది ఇది అని చెప్పి నోటితో ఏం చేయడం ప్రారంభిస్తాం? కీడు చేయడం ప్రారంభిస్తాం. దేవుని వాక్యం ఉంటుంది, ఒకవేళ నీ గురించి చెడ్డగా మాట్లాడినా సరే నువ్వు మంచిగా మాట్లాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒకవేళ ప్రియులారా నీకు కీడు చేసినా సరే నువ్వేం చేయాలి? మేలే చేయాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు మేలే చేస్తాడటండి. యోసేపు దేవుని భయం కలిగి ఉన్నాడు కనుక ఏం చేస్తా వచ్చాడు? మేలు చేస్తా వచ్చాడు. మేలు చేస్తా వచ్చాడు. ప్రియులారా నిజంగా అమ్మేశారండి. పాడునూతులో వేసేసారండి. ప్రియులారా గమనించాలి, వర్తకులకు అమ్మేశారండి. నిజంగా వారు చేసిన కీడు మామూలుదేం కూడా కాదు, అది గుండెల్లో ఉండిపోయే కీడండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, కొంతమంది చేసిన కీడు మన జీవితంలో ఎప్పటికీ కూడా ఏం చేయలేం? మర్చిపోలేం. ఒక్కొక్కళ్ళు చేసిన కీడుకి 10-20 సంవత్సరాలు నువ్వు వెనక్కి పడిపోతావు. ఎన్ని సంవత్సరాలు? 10-20 సంవత్సరాలు పడిపోతావు. ఏమండి, మళ్ళీ లేవడానికి చాలా కష్టం అయిపోద్ది. అయినా దేవుని వాక్యం అంటుంది, ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు, కీడు చేసిన వారికి కూడా మీరేం చేయాలి? మేలు చేయాలి. అదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కీడు చేసిన వారికి కూడా మేలు చేయటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, భయభక్తులు కలిగిన వారు ఎలాగుంటారో చూసాం. ఎలా ఉంటారండి? మొదటేంటి?
మొదటేంటి? చెడుతనమును విసర్జిస్తారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏం చేస్తారు? చెడుతనాన్ని విసర్జిస్తారు. రెండవది అమ్మా, ఇంటి వారి రక్షణ కొరకు వాడు సిద్ధం చేశాడు. ఎవరు? నోవహు. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు తన ఇంటి వారిని ఏం చేస్తారు? రక్షించుకుంటారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. మూడవది అమ్మా, ఆతిథ్యం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే యథార్థత కాడి నుంచే ఉన్నారు మీరు, వెనకాల గుర్తులేదు అంటే అక్కడి నుంచి మళ్ళీ ఎదరికి వచ్చేస్తున్నారు మీరు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చేస్తారంట? ఆతిథ్యం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఏమంటే నాలుగవది, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు భయభక్తులు కలిగిన వారు. ఐదవది అమ్మా, యథార్థంగా ఉంటారు, కీడు చేసిన వారికి మేలు చేస్తారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చదవండి. హెబ్రీ 12:29 చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీ 12:29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగిందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏమండి, భయభక్తులు కలిగి ఉన్న వారు ఏం చేస్తారు? ప్రీతికరమైన సేవ చేస్తారంటే ఎవరికి? దేవునికి. ప్రీతికరమైన సేవ చేస్తారంటే ఎవరికి? సంఘానికి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారు గమనించాలి, ఇది నన్ను ఆలోచన చేస్తే మన తండ్రి దేవుడు, మన తల్లి సంఘం అండి. ఇప్పుడు మనం యెహోవా యందు భయభక్తులు గలవారమైతే తండ్రికి ఏం చేస్తాం? ప్రీతికరమైన సేవ చేస్తాం. ఏమండి, యెహోవా యందు భయభక్తులు గలవారమైతే సంఘానికి ఏం చేస్తాం? ప్రీతికరమైన సేవ చేస్తాం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏం చేస్తాం? ప్రీతికరమైన సేవ చేస్తాం. నిజానికి ఏమండి, ఇండియాలోనే కాదు, దుబాయ్లోనే కాదు, ఏ దేశంలో అయినా సరే అందరూ గెస్ట్లేనండి. అందరూ ఎవరు చెప్పండి? గెస్ట్లే. ఏమండి, నిజానికి గెస్ట్ స్పీకర్ లేట్గా రావాలి. ఏమన్నా అవునా కదా? ఎక్కడైనా గెస్ట్ స్పీకర్ లేట్గా వస్తారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసులు అందరూ ఏమైపోయారు? గెస్ట్లు అయిపోయారండి. అందరూ గెస్ట్లే. ఇంతకీ ఇప్పుడు మొదట రావాల్సింది ఎవరంటే పాస్టర్ గారు రావాలి, మొదట రావాల్సింది ఎవరంటే పెద్దలు రావాలి, మొదట రావాల్సింది ఎవరంటే ఏమండి ప్రియులారా, నడిపించేవారు రావాలి. తర్వాత గెస్టులు మాత్రం లేట్గా వస్తారు. ఏమండి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడవైతే నువ్వేం చేస్తావో తెలుసా? ప్రీతికరమైన సేవ చేస్తావు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈరోజు నేను మనందరం కూడా ఒకటే అనుకోవాలండి, నా పని అక్కడ ఏదైనా ఉన్నదేమో, నేను ఏమైనా చేయాలేమో దేవుని పని. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏమైనా దేవుని పని చేయాలేమో. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చి చైరేసినా సరేనండి, అది దేవుని సేవ. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ శుభ్రం చేసినా అది దేవుని సేవే. ప్రియులారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు, మనం ఎప్పుడు కూడా గెస్ట్లా ఉండొద్దండి. ఎలా ఉండాలి? సేవకుల్లాగా మారిపోవాలంట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎలా మారిపోవాలి? సేవకుల్లాగా మారిపోవాలట. మనందరం ప్రీతికరమైన సేవ చేయాలంట ప్రభుకి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన సేవ చేయాలి. ఏ సేవ? ఇష్టమైన సేవ. చాలామంది సేవ చేస్తారు కానీ అది దేవునికి ఇష్టమవుతుందో లేదో చూసుకోరు ప్రియులరు. కానీ ఆయనకి ఇష్టమయ్యే సేవ మనం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయనకి ఇష్టమైన సేవ చేస్తాడు. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇష్టమైన సేవ చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ప్రీతికరమైన సేవ చేస్తాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనందరం ఎలాగుండాలంటే సేవకుల వలె మారిపోవాలి. దేవునికి పరిచారకులుగా మారిపోవాలండి. చూడండి, ఒక భక్తుడు అంటాడు, ప్రియులరా, లేటుగా రావడం వలన నువ్వు దేవునికి ఏమీ చేయలేవంటండి. లేటుగా రావడం వలన దేవుని కోసం ఏం చేయలేవండి. ఏమైనా చేయగలవా? ఏమన్నా చెప్పండి. లేటుగా వెళ్తే ఏమైనా చేయగలమా? ఏమి చేయలేమండి. అందుకే ఒక భక్తుడు పోలికి చెప్తాడు కదా, చనిపోయిన వారిని పక్కన లేట్ పెడతారు కదండి. ఎవరి పక్కన? చనిపోయిన వారి పక్కన లేట్ పెడతారు. ఆలస్యంగా వచ్చే వారి పక్కన కూడా ఏమంటారు? లేటుగా వచ్చామంటారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా.
గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దా హల్లెలూయా. అంటే దానికి దీనికి ఎక్కడో దగ్గర సంబంధం ఉంది. నిజమే, దేవుడు కూడా చెప్తున్నాడు ఏంటంటే, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం మీరు కలిగి ఉన్నారు, కానీ మీరు మృతులే. ఎవరి గురించి? ఆలస్యంగా వచ్చేవారి గురించి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎందుకంటే ఆలస్యంగా వస్తే నువ్వు దేవుని కోసం ఏం చేయలేవు. ముందొస్తే కనీసం పాట పాడతావు, అవునా కదండి? ముందొస్తే ఏదైనా చేయగలవు, సాక్ష్యమైనా చెప్పగలవు. ముందొస్తే ప్రియులారు గమనించాలి, ఏదో ఒకటి దేవుని పని నువ్వు చేయగలవు, దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఉండగలవు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రియులారు గమనించాలి, ఆలస్యమైంది అంటే నువ్వు దేవుని కోసం ఏమీ చేయలేవు. గుర్తుపెట్టుకోండి, ఆయనకు మనం ఏ విధమైన పాత్రగా కూడా ఉపయోగపడలేము. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవునికి సేవకులుగా ఉందాం ప్రియులారా, ఆయన పని చేసేవారిగా ఉందాం, ఆయన పరిచారకులుగా ఉందాం. అందరం కలిసి ఆయన రాజ్యాన్ని ఏం చేయాలంటే మనం స్థాపించాలట, కట్టాలటండి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని కట్టాలటండి. మనందరం ఆయన రాజ్యాన్ని స్థాపించాలంట. అలా దేవుడు మిమ్మల్ని రాబోయే దినాల్లో బహుబలముగా వాడుకొని దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవకులుగా ఇక్కడున్న ప్రతి ఒక్క విశ్వాసాన్ని దేవుడు తీర్చిదిద్దునుగాక. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ తల్ల వంచండి ఒక్కమారు, అందరూ ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకోనండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన శత్రువుల చేతి నుండి నువ్వు విడిపించబడతావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన నా ప్రియమైన దేవుని బిడ్డ, శక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉంటావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన నీవు నీ కోరికను నెరవేర్చుకోగలుగుతావు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవాడు చెడుతనాన్ని విసర్జిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ప్రియులరా చెడుతనానికి దూరంగా ఉంటాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆశ్చర్యకడు తెలియజేస్తున్నాడు. ఈరోజు అందరం ఒకసారి రెండు చేతులు ఆకాశం చాపి, రెండు చేతులను చాపి వీళ్ళైతే ఒక్కసారి లేచి నిలబడి దేవునితో మాట్లాడదాం. అందరం మాట్లాడదాం, దేవునితో మాట్లాడదాం. కదిలించబడదాం. అందరం కదిలించబడదాం. అందరూ మాట్లాడదాం. అందరి స్వరం వినబడేలాగా. నా ప్రియ దేవుని బిడ్డ, నీ నోరు ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభిస్తుందో దేవుని ఆత్మ నీలోకి వెళ్తుంది. నీ నోరు మూయబడి ఉంటే దేవుని ఆత్మ నీలోనికి వెళ్ళదు. దేవుని ఆత్మ నీలోనికి వెళ్ళాలి అంటే నీ నోరు తెరవబడాలి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది కదా, మీ నోరు తెరవండి, దాన్ని నేను బాగుగా నింపుతాను. మీ నోరు తెరవండి, నేను దాన్ని బాగుగా నింపుతాను. హల్లెలూయా. హోలీ స్పిరిట్ హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా హల్లెలూయా. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా. కన్నీరంత నాట్యమాయెను, కష్టాలన్నీ మాయమాయెను. కన్నీరంత నాట్యమాయెను, కష్టాలన్నీ మాయమాయెను. నా యేసుని సన్నిధిలో, రాజుని సముఖములో, నా యేసుని సన్నిధిలో, రాజుని సముఖములో కన్నీరంతా నాట్యమాయెను, కష్టాలన్నీ మాయమాయెను. కన్నీరంతా నాట్యమాయెను, కష్టాలన్నీ మాయమాయెను. నా యేసుని సన్నిధిలో,
ఆరాధన 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 కన్నీరంత నచ్చమాయెను కష్టాలన్నీ మాయమాయెను కన్నీరంత నచ్చమాయెను కష్టాలన్నీ మాయమాయెను యేసుని సన్నిధిలో రాజుని సముఖములో నా యేసుని సన్నిధిలో రాజుని సముఖములో లోకమంతా నన్ను చూచి బహుగా నన్ను ద్వేషించిన లోకమంతా నన్ను చూచి బహుగా నన్ను ద్వేషించిన కొంచెమైనా దిగులు చెందను ఇంచు కూడా నేను కదలను కొంచెమైనా దిగులు చెందను ఇంచు కూడా నేను కదలను ఆరాధన ఆరాధన అందరం మీ కుడి చేయి పైకెత్తు అందరం మీ కుడి చేయి పైకెత్తు అందరూ ఏకీభవించి పాడదాం ఆరాధన 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 ఒకసారి మీ కుడి చేయి పైకెత్తి తండ్రి నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నానయ్యా. నా ఆరాధన మీరు స్వీకరించండి, నా స్తుతులు మీరు స్వీకరించండి, నా స్తోత్రాలు మీరు స్వీకరించండి, నా హృదయాన్ని మీరు స్వీకరించండి. ఈరోజు ప్రభుని ఆరాధన చేయటం అంటే నిన్ను నువ్వు దేవునికి బలిగా మార్చబడటమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్ను నువ్వు దేవునికి బలిగా మార్చుకోవడమే, నిన్ను నువ్వు దేవునికి బలిగా మార్చుకోవడమే. నీ శక్తి, నీ బలం, నీ యొక్క ఓపిక, నీ స్వరమంతా ప్రభు కొరకు ఉపయోగించడమే ప్రభుని ఆరాధించడం అంటే. నా యేసు ప్రభువా, ఇంతవరకు తండ్రి ఇదిగో అల్పుడని మట్టివాడని ఎన్నికలేని వాడు నన్ను నిలబెట్టుకున్న విధానం బట్టి నీ కొందనాలు. ఇప్పుడు ఇదిగో ముగిస్తా ఉన్నాం. ఎత్తుపడిన వాక్యము బిడ్డలందరి హృదయాలలో పడి ఫలించుటకు మీరే సహాయం చేయమని, నీ బిడ్డల చుట్టూ నీ ప్రసన్నతను ఉంచమని, ఈ చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నీ పాదముల దగ్గర నీకు కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ తండ్రి నన్ను ఇంకను బలపరచమని, సంఘాన్ని ఆశీర్వదించమని, దేవుని పరిచర్యలో వాడబడుతున్న సేవకులు తిమోతి గారిని ఆశీర్వదించి, ఉదయ్ గారిని, పెద్దలందరినీ ఆశీర్వదించండి, అందరిని దీవించండి. నిశ్చితమైతే నేను అక్కడ ఆలస్యమైతే ప్రభువా మరొకసారి ఇలాగు నన్ను మేమందరం కలిసి ఆరాధించడానికి అవకాశం ఇవ్వమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.